హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 4 అండ్ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు దానికి సంబంధించిన పీడిఎఫ్ పొందవచ్చు. సో 6 మంత్స్కి అయితే 100 రూపీస్ ఉంది. ఇంకా అవే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. వీటితో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి యాప్లో. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2205 గురుకుల కొలువులు అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 1718 ఉద్యోగాలు మహిళలకే, జనరల్ విభాగంలో 487 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేసిన ట్రిబ్ దరఖాస్తుకు మే 24 వరకు గడువు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో 2205 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో పీజీటీ కావచ్చు, ఆర్ట్, క్రాఫ్ట్, పాఠశాల లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కలిపి మొత్తం 2205 ఉద్యోగాల భర్తీకి సోమవారం సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో వీటిలో మనకు 1276 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ పోస్టులు ఉండగా, సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం నిన్నడంలో కూడా చూసాం. అదేవిధంగా పాఠశాల లైబ్రేరియన్ పోస్టులు వచ్చేసి 434 అండ్ ఫిజికల్ డైరెక్టర్ వచ్చేసి 275, ఆర్ట్ టీచర్స్ 132, క్రాఫ్ట్ టీచర్స్ 132 పోస్టుల భర్తీకి. సో సమగ్ర వివరాలతో కూడినటువంటి ప్రకటనను మనకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మే 24 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. అయితే దీనిలో కూడా చూసినట్లయితే 76% పోస్టులు మహిళలకి కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనకు 2205 ఉద్యోగాల్లో 76% అంటే 1718 ఉద్యోగాలు మహిళలకే కేటాయించారని చెప్పి చూడవచ్చు. పీజీటీ భర్తీ ప్రకటనలో 1276 పోస్టులు ఉంటే వీటిలో 966 ఉద్యోగాలు మహిళలకే, జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 310 ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనం ఇక్కడ పీజీటీకి సంబంధించి 1276 చూస్తే దానిలో 966 పోస్టులు మహిళలకే కేటాయించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. మరో 3 సమగ్ర ఉద్యోగ ప్రకటనలు అని చెప్పేసి ఇచ్చారు. సంక్షేమ గురుకులాల్లో 797 పోస్టుల భర్తీకి జారీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు 3 నోటిఫికేషన్లు నిన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు ఇవి. లైబ్రేరియన్ పోస్టులు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్, అదేవిధంగా క్రాఫ్ట్ టీచర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవి. సో వీటిలో మనకు టోటల్గా 797 పోస్టులు ఉంటే దానిలో 640 పోస్టులు మహిళలకే కేటాయించారని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. వాటికి సంబంధించిన వివరాలు అంటే ఇక్కడ మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మహిళలకు ఎన్ని కేటాయించారు, మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో. ఇక నెక్స్ట్ సాక్షిలో కనుక చూసినట్లయితే గిరిజన కొలువుల్లో మహిళలకు పట్టమంటూ చూడవచ్చు. అత్యధిక బాలికల విద్యా సంస్థల్లోనే ఖాళీలు, ఆ కొలువులన్నీ మహిళలకే కేటాయించడంతో పెరిగినటువంటి అవకాశాలు, వెబ్సైట్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్లు పెట్టినటువంటి ట్రిప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు గురుకుల విద్యా సంస్థల్లో కుల జాతరలో మహిళలకి ఎక్కువ లబ్ధి కలిగింది. సో ఈ నెల 5వ తేదీన మనకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇప్పుడు మనకు దశల వారీగా అయితే వస్తున్నాయి. సో దీనిలో మనకు ఎక్కువ శాతం మహిళలకే కేటాయించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 70 to 80% వేకెన్సీస్ అని మహిళలకే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. కేటగిరీల వారీగా గురుకుల పోస్టుల వివరాలు అయితే ఇచ్చారు. ఇక్కడ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉంటున్నాయి, మహిళల కేటగిరీలో ఎన్ని ఉంటున్నాయి, మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా మనం 5081 వేకెన్సీ తీసుకుంటే దానిలో మనకు 4019 వేకెన్సీస్ మహిళలకి కేటాయించడం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ మరొక దాన్ని కూడా చూడవచ్చు. సో ఇవన్నీ మనకు గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక నెక్స్ట్ ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ కనుక చూసినట్లయితే లీకేజీ నిందితుల్ని తేల్చేందుకు ఇంత టైమా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. TSPSC పేపర్ల లీక్ దర్యాప్తుపై హైకోర్టు ఫైర్ అని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే TSPSC పరీక్షలు రాసిన వాళ్ళలో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే పేపర్ లీకేజ్ వల్ల ఎంత బాధ ఉంటుందనేది తెలుస్తుందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సో రాత్రింబవళ్ళు చదివి పరీక్షలు రాశాక వాటిని రద్దు చేశారంటే మళ్ళీ ఆ పరీక్షలు రాయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేసింది. సో పేపర్ లీకేజ్ జరిగి నెలన్నర అయినప్పటికీ సో నిందితులను బయట పెట్టలేదా అని ప్రశ్నించింది. సో పరీక్ష
పరీక్షలకు అనుమతి ఇచ్చినటువంటి సర్వీస్ కమిషన్లోనే పనిచేసేటువంటి ఉద్యోగులకు కీలక బాధ్యతలు ఎలా అప్పగిస్తారని నిలదీసింది. సో పరీక్షా పేపర్ల లీకేజ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తును సిబిఐకి బదలాయించాలా లేక సిట్ టీంలోని మెంబర్స్ను మార్చాలా అన్న దానిపై ఈ నెల 28న జరిగేటువంటి విచారణలో ఉత్తర్వులు జారీ చేసేటువంటి అంశాన్ని పరిశీలిస్తామని చెప్పేసి ప్రకటించింది. సో సిట్లో మెంబర్స్ గురించి ఆరా తీసింది, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్పై ప్రశ్నించింది. సో సిట్ రాజకీయ పార్టీకి చెందినటువంటి నేతల నుంచి ఇక్కడ సిఆర్పిసిలో సెక్షన్ 161 కింద స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేశారని ప్రశ్నించింది. సో రాజకీయంగా నేతలు ఎన్నో మాట్లాడతారని, అది రాజకీయాల్లో భాగమని అభిప్రాయపడింది. ఇంతకీ సిట్ ఆ నేతల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబట్టిందా అని ప్రశ్నించింది. సో టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీపై సిట్ గత రిపోర్టును అదేవిధంగా తాజా ఇచ్చినటువంటి అదనపు రిపోర్టును పరిశీలించాక ఈ నెల 28న ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పేసి ఇక్కడ వెల్లడించినట్లు మనం పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే చదువుతూనే నెలకు ₹10,000 వేతనం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనకి ఈనా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ వరం, 103 కళాశాలలో 10 కోర్సులు గుర్తింపు. సో వాటిలో చేరితే వారానికి 3 రోజులు చదువు, 3 రోజులు కొలువు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొత్త విద్యా సంవత్సరం నుంచి అమలు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అమెరికాలో ఒకవైపు చదువుకుంటూనే వివిధ దుకాణాలు కావచ్చు, పరిశ్రమలో పనిచేస్తూ విద్యార్థులు కొంత మొత్తాన్ని సంపాదించడం అందరికీ తెలుసు. సో అదే తరహాలో డిగ్రీ కళాశాలలో చేరినటువంటి మొదటి నెల నుంచే సో ₹10,000 వేతనం అందుకునేటువంటి అవకాశం మన రాష్ట్రంలో విద్యార్థులకు ఎంతో దూరంలో లేదు. సో ఈ కొత్త విధానాన్ని రానున్నటువంటి విద్యా సంవత్సరం నుంచి 103 కళాశాలలో ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో అవసరమైనటువంటి కసరత్తును దాదాపు పూర్తి చేసింది. సో అధికారులే ఆయా ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందినటువంటి పరిశ్రమలను ఎంపిక చేస్తారు. సో విద్యార్థులు వారంలో 3 రోజులు కళాశాలలో పాఠాలు వినాల్సి ఉంటుంది, మరో 3 రోజులు పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి 37 ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, 66 ప్రైవేట్ కళాశాలను ఇక్కడ ఎంపిక చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. అంటే డిగ్రీ చేస్తూనే ఇంటర్న్షిప్ పథకం కింద నెలకు ₹10,000 వేతనాన్ని పొందేటువంటి ఒక కొత్త విధానాన్ని అయితే మనకు ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇది 103 కళాశాలలో వస్తుందని చెప్పేసి వచ్చేటువంటి విద్యా సంవత్సరం నుంచి 103 కళాశాలలో అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లో సో గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో సో మనకి ఇక్కడ యూజీ స్థాయిలో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో సంబంధిత సబ్జెక్టులో మీకు బ్యాచిలర్ డిగ్రీ అదేవిధంగా మాస్టర్ డిగ్రీ సెట్ నెట్ పిహెచ్డీలో మీరు ఉత్తీర్ణత అయి ఉండాలి. సో 2 ఏళ్ల అనుభవం కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏప్రిల్ 24 నుంచి మీకు అంటే నిన్న నుంచి వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మే 4 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి ఆర్టికల్ కనుక చూసినట్లయితే మనకు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతిరోజు ఇక్కడ మీకు చూసినట్లయితే కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తున్నారు. వీటిని ఫాలో కానీ చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ఈనాడు వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడైతే మీకు విజన్ మంచిగా ఉంటుంది. అంటే ఇక్కడ బ్లర్ అవుతుంది, మనం స్క్రీన్ షాట్ తీసిస్తున్నాం కనుక క్లారిటీ రావట్లేదు. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో నీట్గా ఉంటుంది. ప్రతిరోజు వాటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అదే కాకుండా ఇక్కడ మీకు ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఇంకా కొన్ని టీఎస్పీఎస్సీ యూజ్ అయ్యేటువంటి ఇది ప్రశ్న పత్రాలు కావచ్చు, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఒకసారి ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పర్యావరణ అంశాలకు సంబంధించి ఇక్కడ ఒక బిట్ బ్యాంక్ అయితే రావడం జరిగింది. బయోడైవర్సిటీకి సంబంధించి చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వీటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కేశవనంద భారతి తీర్పుకు 50 ఏళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. కేసు వివరాలతో ప్రత్యేక వెబ్ పేజీ అందుబాటులోకి తెచ్చినటువంటి సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు పాలిటీలోనే ప్రముఖ కోర్టు కేసు అయినటువంటి కేశవనంద భారతి తీర్పు వెలువడి సో నిన్నటికి 50 సంవత్సరాలు అయితే కంప్లీట్ కావడం జరిగింది. 1973 ఏప్రిల్ 24 అంటే నిన్నటి తేదీన దీనికి సంబంధించిన తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ ఈ కేసు పేరు ఏంటంటే మనకు కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా మనం చదువుతాం. చాలా ఇంపార్టెంట్ కేసు. సో రాజ్యాంగ సవరణకు సంబంధించి పార్లమెంటుకు ఉన్నటువంటి విస్తృత అధికారాలను కత్తరిస్తూ అదే సమయంలో ఎలాంటి సవరణలైనా సమీక్షించేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు కట్టబెడుతూ సో రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతంపై మనకి ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ పైన సో ఒక సంచలనాత్మక తీర్పు కింద దీని అయితే మనం చదువుతాం. చాలా ఇంపార్టెంట్ తీర్పు. సో ఇది మనకు నిన్నటితోటి 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ నేపథ్యంలో మనకు సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక వెబ్ పేజ్ని దీనికి సంబంధించిన వివరాలతోటి ఒక వెబ్ పేజ్ని అయితే తీసుకొచ్చింది. సో అది ప్రజెంట్ అయితే మనకు అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు అసాధారణంగా మనకు ఒక 13 మంది రాజ్యాంగ ధర్మాసనంతో తీర్పు అయితే వెలువడినప్పుడు 7:6 మెజార్టీతో తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. సో 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడండి. సో ఈ తీర్పు ఇచ్చినటువంటి అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనకు ఇటువంటి తీర్పులు మనకు
వార్తల్లో ఉన్నాయి కనుక మిగతా వాటి గురించి కూడా ఏదైతే కోర్టు కేసెస్ ఉంటాయి కనుక పాలిటిక్స్ సంబంధించి దీనికంటే ముందు ఉన్నటువంటి గోలక్నాథ్ కేసు కావచ్చు, తర్వాత మినర్వా మిల్స్ కావచ్చు, ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇందిరా సహాని కేసు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వార్తల్లో ఉన్న అంశాలపైన సో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు కనుక అన్నింటిని ఒక దగ్గర రాసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ వివరాలు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో 50వ పుట్టినరోజున ప్రత్యేక బహుమతి అని చెప్పేసి మరొక కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సిడ్నీ మైదానంలోని గేటుకు సచిన్ పేరు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో మనకు సచిన్ తెండూల్కర్ 50వ పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం ప్రముఖ సిడ్నీ మైదానం అయినటువంటి సిడ్నీ మైదానంలో ఉన్నటువంటి ఒక గేటుకు సో సచిన్ తెండూల్కర్ పేరు అయితే పెట్టడం జరిగింది. సో భారత్ వెలుపల సచిన్కు అత్యంత ఇష్టమైనటువంటి మైదానం అన్నమాట ఇది. సో దీనికి సంబంధించి సో నిన్న 50వ పుట్టినరోజు చేసుకున్నటువంటి సచిన్ జ్ఞాపకార్థంగా సో అక్కడ ఉన్నటువంటి సిడ్నీ మైదానం సో ఒక గేటుకి దాని పేరుని అయితే పెట్టడం జరిగింది. అంతకు ముందు కూడా అక్కడ మనకు మరోవైపు 277 పరుగులు చేసినటువంటి లారాకు సంబంధించి కూడా అదే స్టేడియంలో 277 పరుగులు చేసినటువంటి లారా పేరును కూడా మరొక గేట్కి అయితే నిన్న పెట్టినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ఏ దేశంలో ఉన్నటువంటి మైదానానికి మనకు ఆ మైదానానికి సంబంధించిన గేట్కు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టారని చెప్పేసి అడగవచ్చు. సో సిడ్నీ, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సిడ్నీ మైదానానికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 2.5 కిలోమీటర్ల పొడవైనటువంటి అక్వేరియం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కోత్వాల్ కూడా ఎకో హిల్ పార్క్లో ఏర్పాటుకు ప్రణాళికలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. మనం రీసెంట్గా ఒక 1-2 డేస్ బ్యాక్ కూడా దీనికి సంబంధించి అయితే చూసాం. సో చుట్టూ నీళ్లు, అందులో వేల రకాల చేపలు, వాటి మధ్యనే నడుస్తున్నామన్న భావన కలిగేలా నీళ్ల మధ్యలో గాజుతో తయారు చేసినటువంటి బోర్డు వాక్. సో మొత్తంగా 2.5 కిలోమీటర్ల అక్వేరియం సో హైదరాబాద్లోని కోత్వాల్గూడలో త్వరలోనే అతిపెద్ద అక్వేరియం ఏర్పాటు కాబోతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఎక్కడని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కోత్వాల్గూడలో సో దీనికి సంబంధించి అతిపెద్ద అక్వేరియాన్ని అంటే దాదాపుగా 2.5 కిలోమీటర్ల అక్వేరియాన్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఆ ప్లేస్ గుర్తుంచుకోండి, నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. ఆపరేషన్ కావేరి అని చెప్పేసి రావడం జరిగింది. సో సుడాన్లో చిక్కున్నటువంటి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు. సో రంగంలోకి C-130 విమానాలు. సో కలల దేశాల్లో 4,400 మంది భారతీయులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు సుడాన్లో చిక్కున్నటువంటి భారతీయులను మన భారతదేశానికి తీసుకురావడం కోసం సో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కావేరి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకు సో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరినటువంటి ఆఫ్రికా దేశం సుడాన్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ఇందుకోసం సోమవారం ఆపరేషన్ కావేరి పేరుతో తొలి విడత కింద మనకు 2 C-130 మిలిటరీ విమానాల ద్వారా సో నౌకాదళానికి చెందినటువంటి సుమేదాను సుడాన్ తీర ప్రాంతంలోని అదేవిధంగా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కేంద్రానికి తరలించింది. సో అక్కడ నుంచి కొంతమందిని తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ముఖ్యంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉన్నట్టు క్వశ్చన్ ఏంటంటే ఆపరేషన్ పేరు ఏంటిది, ఆపరేషన్ కావేరి అనేది దేనికి సంబంధించింది, ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు. సో గుర్తుంచుకోండి, ఇది సుడాన్లో ఉన్నటువంటి భారతీయులను భారతదేశానికి తీసుకురావడం కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా షహీబుద్దీన్ ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా మనకు సీనియర్ రాజకీయవేత్త అయినటువంటి మహమ్మద్ షహీబుద్దీన్ సో ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ మనకు బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా అయితే కొనసాగుతున్నారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా మనకు సో షహీబుద్దీన్ అయితే రావడం జరిగింది. నిన్న అతను ప్రమాణ స్వీకారం చేశారు. ఇతను బంగ్లాదేశ్ సంబంధించి 22వ అధ్యక్షుడిగా అయితే ఎన్నిక కావడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించిన పర్సన్, చాలా ఇంపార్టెంట్, నేరుగా అడుగుతాడు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నటువంటి రతన్ టాటా అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ చైర్మన్ అయినటువంటి రతన్ టాటా ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేటువంటి అవార్డుని అయితే అందుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతాడు. సో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేటువంటి అవార్డును సో రీసెంట్గా ఈ క్రింది వాటిలో ఎవరు అందుకున్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రతన్ టాటా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు నేరుగా అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 15న ఫాక్స్కాన్ భూమి పూజ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. సో కొంగారకలంలో పరిశ్రమ నిర్మాణానికి ఏర్పాట్లు, పెట్టుబడులు 1656 కోట్లు, ఉద్యోగాలు 35,000 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నటువంటి సో మనకి ఏదైతే ఈ ఫాక్స్కాన్ ప్లాంట్ను దానికి సంబంధించినటువంటి దాన్ని ఈ నెల 15 అయితే ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఇది ఏ జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అడుగుతాడు. సో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొంగారకలంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ నెల 15 దానికి భూమి పూజ చేయాలన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మనకు రీసెంట్గా ఇటువంటి క్వశ్చన్ ఒకటి మనకు రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా అడిగిండు. సో ఈ ఫాక్స్కాన్ ఇక్కడ ఏ దేశానికి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్పేసి కూడా అంటారు. అదేంటనేది కింద కామెంట్ చేయండి. మనం గత 15 డేస్ బ్యాక్ కూడా ఫాక్స్కాన్కి సంబంధించి అయితే చూసాం. సో ఇది దాని యొక్క ప్లాంట్ని ఎక్కడ ఐఫోన్ల తయారీకి
కేంద్రాన్ని ఎక్కడ స్టార్ట్ చేయబోతుందంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొంగారెకరంలో తయారు చేయబోతుంది. సో అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా నెక్స్ట్ విషయం కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే గురుత్వాకర్షణ తరంగాలపై అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే గురుత్వాకర్షణ తరంగాలపై అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో లీగో నిర్మాణానికి భారత్ ఆమోదం. సో గురుత్వాకర్షణ తరంగాల మూలాలను గుర్తించడం, అధ్యయనం నిర్వహించడానికి ఉద్దేశించినటువంటి LIGO ఇండియా, దీన్నే మనం లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లీగో అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. దాదాపుగా 2600 కోట్ల వ్యయంతో దీన్ని మహారాష్ట్రలో నిర్మించున్నారు. సో ఇది గుర్తుంచుకోండి, ఎక్కడ అని చెప్పేసి అడగవచ్చు, మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 2030 నాటికల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అబ్జర్వేటరీ మనకు దేనికి యూజ్ అవుతుందంటే గురుత్వాకర్షణ మూలాలను గుర్తించి విశ్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో శాస్త్రవేత్తలకైతే యూజ్ అవుతుంది. సో దీన్నే మనకు లీగో అని చెప్పేసి అంటారు. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి లీగో ఏంటిదని చెప్పేసి అంటాడు. సో చాలా ఇంపార్టెంట్, అట్లా కూడా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది గురుత్వాకర్షణ యొక్క తరంగాలపై అధ్యయనం చేయడానికి చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ లాంటిది అనమాట. సో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇది ఎక్కడ చేస్తున్నారంటే మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని ఎప్పటివరకు కంప్లీట్ చేయాలంటే 2030 నాటికల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇవి దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.